ఈరోజు దేవుని వాగ్దానము కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 24వ వచనము. మీరేమి చేసినను అది మనుషుల నిమిత్తము కాక ప్రభువు నిమిత్తమని మనస్ఫూర్తిగా చేయుడి. ప్రార్థన. పరిశుద్ధుడవైన దేవా, కృపగల తండ్రి, మీ పాదములకు లెక్కలేని స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభువా. అవును యేసయ్య, మేము చేస్తున్న ప్రతి పనిలోనూ యథార్థముగా మీరు చూస్తున్నారు అనే భయముతో మా శక్తి లోపం లేకుండా చేయుటకు మాకు జ్ఞానమును అనుగ్రహించండి. అలాగే మా జీవితాలలో, మా కుటుంబ జీవితంలో, సంఘ జీవితంలో మీకు మాదిరికరంగా మంచి సాక్ష్యమును పొందుకునే భాగ్యమును మాకు అనుగ్రహించండి. మేము చేసే పనుల ద్వారా మీకు మహిమ వచ్చులాగున సహాయం చేయండి. ఈ లోకరీతిగా ప్రతి విషయంలో కూడా సనగకుండా సమస్తమును ప్రభువు కొరకు అని గ్రహించే కృపను, మనస్ఫూర్తిగా మీకు దాసులముగా ఉండే భాగ్యమును మాకు అనుగ్రహించుమని నజరేయుడైన యేసు నామంలో అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్.